Welcome to Naresh Academy UPSC APPSC Group 1 and 2 Related Delhi Current Affairs में 10/2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 రఫీ అహ్మద్ కిద్వాయ్ గురించి తెలపండి. సందర్భం నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా నాయి దివంగత శ్రీ రఫీ అహ్మద్ కిద్వాయ్ యొక్క ప్రైవేట్ పేపర్ సేకరణను కొనుగోలు చేసింది. ఇందులో పండిట్ వంటి ఇతర ప్రముఖ నాయకులతో శ్రీ కిద్వాయ్ యొక్క అసలైన కరస్పాండెన్స్లు ఉన్నాయి. నెహ్రూ, సర్దార్ పటేల్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పి.డి. టాండన్ మొదలైనవి రఫీ అహ్మద్ కిద్వాయ్, శ్రీ కిద్వాయ్ ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమాలలో పాల్గొన్నారు మరియు మోతీలాల్ నెహ్రూకు ప్రైవేట్ సెక్రటరీ, కాంగ్రెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు యునైటెడ్ ప్రావిన్సెస్ కాంగ్రెస్ కమిటీలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. స్వాతంత్ర్యం తరువాత అతను జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో భారతదేశ మొదటి కమ్యూనికేషన్స్ మంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. క్వశ్చన్ నంబర్ 2 ప్రపంచ తలసేమియా దినోత్సవం 2024 గురించి తెలపండి. సందర్భం ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ జన్యుపరమైన రుగ్మత గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడం, ప్రభావితమైన వారికి మరియు వారి సంరక్షకులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ తలసేమియా దినోత్సవం యొక్క మూలాలు 1994లో తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ TAF స్థాపకుడు పనోస్ ఎంగ్లెజోస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు జార్జ్ జ్ఞాపకార్థం ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని స్థాపించారు. తలసేమియాతో పోరాడటం, దానికి లొంగిపోయిన వారిని స్మరించుకోవడం మరియు నివారణను కనుగొనడంలో ప్రయత్నాలను ఏకం చేయడానికి ఈరోజు సృష్టించబడింది. తలసేమియాను అర్థం చేసుకోవడం. తలసేమియా అనేది హెమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత. ఇది ఎర్ర రక్త కణాల కొరత మరియు రక్తహీనతకు దారితీస్తుంది. తలసేమియా జన్యువు యొక్క వాహకాలు సాధారణ జీవితాలను గడుపుతుండగా, తలసేమియా ప్రధానమైన వారికి పదే రక్తమార్పిడి అవసరం మరియు వివిధ అంటువ్యాధులు, అవయవ సమస్యలు మరియు సంభావ్య అవయవ వైఫల్యానికి అవకాశం ఉంది. ప్రపంచ తలసేమియా దినోత్సవం 2024 థీమ్ ఈ జీవితాలను సాధికారపరచడం, పురోగతిని స్వీకరించడం, అందరికీ సమానమైన మరియు ప్రాప్యత చేయగల తలసేమియా చికిత్స, ఎంపవరింగ్ లావుజ్, ఎంబ్రెసింగ్ ప్రోగ్రెస్, ఈక్విటబుల్ ఆన్ యాక్సెసిబుల్ థాలాసేమియా ట్రీట్మెంట్ ఫర్ ఆల్. క్వశ్చన్ నంబర్ 3 దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ గురించి తెలపండి. సందర్భం దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీస్ జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనున్నది. SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీస్ను నిర్వహించనున్నది. ఈ రైలు ప్రధాన లక్ష్యం పర్యాటకులను ఆకర్షించడం. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైలు సర్వీస్ను నిర్వహించనున్నారు. తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేంద్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ సహా పలు స్టేషన్లలో రైలును ఆపుతారు. ఇందులో ఏకకాలం 750 మంది ప్రయాణం చేయవచ్చు. 2 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు ఉన్నాయి. వైద్య నిపుణులు సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై సదుపాయం, GPS ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. స్టార్ హోటల్ వసతి, భోజన సదుపాయంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే టూర్ ప్యాకేజీలను కూడా అందించనున్నారు. క్వశ్చన్ నంబర్ 4 దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ గురించి తెలపండి. సందర్భం ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ స్టార్స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో జతకట్టింది. ఇది ఒక సమగ్రమైన ఆస్ట్రో టూరిజం అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఒక మార్గదర్శక కార్యక్రమం అయిన నక్షత్ర సభను పరిచయం చేసింది.
ఈ సహకారం ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులు మరియు యాత్రికులు ఉత్తరాఖండ్ యొక్క సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కాస్మోస్ యొక్క అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయేలా ఒక ఆకర్షణీయమైన వేదికను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. ఇది సాంప్రదాయిక నక్షత్రాల్ని వీక్షించడాన్ని మించినది. ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు మరియు నక్షత్రాల క్రింద క్యాంపింగ్ వంటి కార్యకలాపాలను అందిస్తుంది. ఉత్తరాఖండ్కు ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులు మరియు యాత్రికులను ఆకర్షించడం, రాష్ట్ర సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కాస్మోస్తో నిశ్చితార్థాన్ని పెంపొందించడం ఈ చొరవ లక్ష్యం. ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్ వద్ద జూన్ ప్రారంభంలో ప్రారంభం కావడానికి షెడ్యూల్ చేయబడింది. నక్షత్ర సభ ఉత్తరాఖండ్ అంతటా లీనమయ్యే ఈవెంట్లను కలిగి 2025 మధ్యకాలం వరకు ఉంటుంది. ఈ ఈవెంట్లు ఉత్తరకాశీ, పితోర్గఢ్, నైనిటాల్ మరియు చమోలి వంటి జిల్లాల్లో సంభావ్య నైట్ స్కై సైట్లను అన్వేషిస్తాయి. దీనికి అనుబంధంగా విద్యా సెమినార్లు మరియు క్షేత్ర నిపుణుల నేతృత్వంలోని వెబ్నార్లు ఉంటాయి. నక్షత్ర సభ స్థానిక నివాసితులకు వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంపొందించడం మరియు రాత్రి ఆకాశాన్ని సంరక్షించడం కోసం వాదించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. డార్క్ స్కై కన్జర్వేషన్ ప్రయత్నాలు మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ను ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్లో ఆస్ట్రోటూరిజం కోసం సుస్థిరతను నిర్ధారిస్తూ ప్రాంతం వ్యాప్త సంరక్షణ విధానాన్ని అమలు చేయడానికి ప్రచారం ప్రయత్నిస్తుంది. క్వశ్చన్ నంబర్ 5 అంటార్కిటికాలో కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న భారత్ గురించి తెలపండి. సందర్భం: అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు 46వ అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశాన్ని అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ (ECM) అనుమతి తీసుకోనుంది. అలాగే ఈ నెల 20 నుంచి 30 వరకు కోచిలో జరగనున్న పర్యావరణ పరిరక్షణ కమిటీ 26వ సమావేశానికి తెలియజేయనుంది. దక్షిణ ధృవ ప్రాంతంలో పరిశోధనల్లో పాలుపంచుకుంటున్న దేశాలు ఈ సమావేశాల్లో పాల్గొంటాయి. ప్రస్తుతం భారత్కు అంటార్కిటికాలో మైత్రి, భారతి అనే 2 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మైత్రిని 35 ఏళ్ల కిందట నిర్మించారు. భారతి 12 ఏళ్ల నాటిది. మైత్రి కేంద్రం పాతబడిపోయిందని, దానికి సమీపంలో మైత్రి పేరిట మరో కొత్త కేంద్రాన్ని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ నిర్మించనుంది. ఇది సిద్ధమయ్యాక పాత ప్రాంగణాన్ని వేసవి శిబిరంగా మార్చనుంది. అంటార్కిటికా ప్రాంతంలో ఏదైనా భారీ పని చేపట్టాలంటే ECM అనుమతి అవసరం. క్వశ్చన్ నంబర్ 6 2023లో సౌర విద్యుదుత్పత్తిలో 3వ అతిపెద్ద దేశంగా భారత్ గురించి తెలపండి. సందర్భం: 2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉండే జపాన్ స్థానంలోకి భారత్ వచ్చి చేరింది. గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో 5.5% సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ఎంబెర్ మేధోమథన సంస్థ ఆ రిపోర్ట్ బై థింక్ టాంక్ విడుదల చేసిన గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ నివేదికలో తెలిపింది. భారతదేశం గత సంవత్సరం సౌరశక్తి నుండి 5.8% విద్యుత్ను ఉత్పత్తి చేసిందని ఈ నివేదికలో పేర్కొంది. 2023లో సౌర విద్యుత్తు పెంచుకోవడంలో చైనా 156 టెరావాట్ అవర్ TWh మొదటి స్థానంలో ఉండగా, అమెరికా 33 TWh, బ్రెజిల్ 22 TWh, భారత్ 18 TWh ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చైనా సహా ప్రపంచంలో పలు దేశాల్లో జల విద్యుదుత్పత్తి 5 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గిపోయిందని, లేదంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఇంకా పెరిగేదేనని వివరించింది. పవన, సౌర విద్యుత్తు రంగాల్లో పురోగతి వల్ల ప్రపంచవ్యాప్తంగా శుద్ధ ఇంధనం వాటా ఇప్పుడు 40కి చేరినట్లు వెల్లడించింది. క్వశ్చన్ నంబర్ 7 గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ GPA ప్రాజెక్ట్ గురించి తెలపండి. సందర్భం: హైపర్సోనిక్ క్షిపణుల వంటి అధునాతన ఆయుధాలను ప్రత్యర్థులు మోహరించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య జపాన్తో ఉమ్మడి అభివృద్ధిలో గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ GPA ప్రాజెక్టులో పెట్టుబడి పెడుతోంది.
గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ జీపీఏ ప్రాజెక్ట్ గురించి. ఇది యుఎస్ మరియు జపాన్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న క్షిపణివరోధ వ్యవస్థ. 2032 చివరి నాటికి వాషింగ్టన్ మరియు టోక్యో సిస్టమ్ కోసం పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గ్లైడ్ ఫేజ్ అంటే ఏమిటి? సాంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎంతో వార్హెడ్ దాని బూస్టర్ నుండి విడిపోతుంది మరియు దాని లక్ష్యానికి పారాబలిక్ గురుత్వాకర్షణ ఆధారిత పథంలో కొనసాగుతుంది. ఒక హైపర్సోనిక్ ఆయుధం. దీనికి విరుద్ధంగా దాని పథం యొక్క శిఖరం తర్వాత దాని బూస్టర్ నుండి విడిపోతుంది మరియు గురుత్వాకర్షణను ఉపయోగించి భూమి వైపు వేగవంతం చేస్తుంది. ఇది గ్లైడ్ ఫేజ్ అని పిలువబడే చదునైన పథాన్ని ప్రారంభించడానికి పిచ్ యుక్తిని నిర్వహిస్తుంది. సాధారణ బాలిస్టిక్ క్షిపణుల వలె కాకుండా హైపర్సోనిక్ మరియు గ్లైడ్ వాహనాలు అనూహ్య పథంలో ధ్వని వేగం కంటే 5 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణిస్తాయి. ప్రాజెక్ట్ దేని గురించి? హైపర్సోనిక్ ఆయుధాలు లేదా క్షిపణులు గ్లైడ్ దశలో వాటి బ్లైండింగ్ వేగం మరియు సాపేక్షంగా తక్కువ ఎత్తులో 20 నుండి 80 కిలోమీటర్లు ఒక ప్రత్యేకమైన సవాలును కలిగి ఉంటాయి. వారు తెలిసిన క్షిపణి రక్షణ సెన్సార్లను కలిగి ఉన్న ప్రాంతాల చుట్టూ నావిగేట్ చేయగలరు. ఈ లక్షణాలు భూఆధారిత రాడార్ సిస్టంలను సమర్థవంతంగా ట్రాక్ చేయడం ప్రత్యేకించి సవాలుగా మారాయి. జీపీఏ ప్రాజెక్ట్ ప్రాంతీయ హైపర్సోనిక్ క్షిపణి రక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపరితల యుద్ధనౌకల నుంచి ప్రత్యేకంగా సవరించిన క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఇది సాధించనుంది. ఈ క్షిపణులు అంతరిక్షం మరియు భూమి యొక్క వాతావరణం మధ్య సరిహద్దు గుండా వెళుతున్నప్పుడు ఇన్కమింగ్ హైపర్సోనిక్ క్షిపణులను నిమగ్నం చేసి నాశనం చేస్తాయి. క్షిపణి యొక్క పథం యొక్క గ్లైడ్ దశ దాని చివరి హైస్పీడ్ డ్రాప్లోకి ప్రవేశించే ముందు దానిని అడ్డగించడానికి ఉత్తమ అవకాశాన్ని అందిస్తుంది. క్వశ్చన్ నంబర్ 8 వైడల్ టెస్ట్ అంటే ఏమిటి? సందర్భం వైడల్ టెస్ట్ యొక్క తప్పుడు ఫలితాల ప్రవృత్తి భారతదేశం యొక్క టైఫాయిడ్ భారాన్ని అస్పష్టం చేస్తుంది, ఖర్చులను పెంచుతుంది మరియు మరింత యాంటీమైక్రోబయల్ నిరోధకతను కలిగిస్తుంది. వైడల్ టెస్ట్ గురించి. ఇది టైఫాయిడ్ జ్వరాన్ని నిర్ధారించడానికి చేసే పరీక్ష. టైఫాయిడ్ జ్వరం ఎంటెటిక్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది బాక్టీరియం సాల్మొనెల్లా టైఫీ వల్ల కలిగే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మరియు ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. టైఫాయిడ్ జ్వరం ఉన్న వ్యక్తి అలసట, అధిక జ్వరం, తలనొప్పి, అతిసారం లేదా మలబద్ధకం, కడుపు నొప్పి, బరువు తగ్గడం మరియు ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలను అనుభవిస్తారు. ఈ లక్షణాలు మలేరియా, డెంగ్యూ, ఇన్ఫ్లుయెంజా మరియు టైఫస్లను అనుకరిస్తాయి. కొన్నింటిని పేర్కొనడానికి సరైన పరీక్ష లేకుండా రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఇతర ఇన్ఫెక్షన్ల మాదిరిగానే మన రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా రక్తంలో ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎంటరిక్ ఫీవర్కు కారణమవుతుంది. వైడల్ టెస్ట్ అనేది సెరోలాజికల్ టెస్ట్. ఇది రోగి యొక్క రక్త నమూనాలో బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను గుర్తిస్తుంది. ఇది బ్యాక్టీరియాతో సోకిందో లేదో సూచిస్తుంది. ఇది ప్రస్తుత లేదా ఇటీవలి ఇన్ఫెక్షన్ని నిర్ధారించడంలో సహాయపడటానికి లేదా ఒక వ్యక్తికి ఇంతకు ముందు టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించబడుతుంది. ఇది పాయింట్ ఆఫ్ కేర్ పరీక్ష మరియు ప్రత్యేక నైపుణ్యాలు లేదా మౌలిక సదుపాయాలు అవసరం లేదు. 1800ల చివరిలో ఫ్రెంచ్ వైద్యుడు అభివృద్ధి చేశాడు. దాని లోపాల కారణంగా ఇది చాలా దేశాలలో ఉపయోగించబడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వైడల్ పరీక్ష ఫలితాలను ప్రభావితం చేసే వివిధ కారకాల కారణంగా ఈ పరీక్షపై ఎక్కువగా ఆధారపడకపోవడమే ఉత్తమమని పేర్కొంది. పరిమితులు. ఒక పాజిటివ్ వైడల్ టెస్ట్ రిపోర్ట్ అంటే టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం కాదు మరియు నెగటివ్ రిపోర్ట్ వ్యాధి లేకపోవడాన్ని నిర్ధారించదు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ని నిర్ధారించడానికి వైద్యులు కనీసం 7 నుంచి 14 వరకు రోజుల వ్యవధిలో కనీసం 2 సీరం నమూనాలను తప్పనిసరిగా పరీక్షించాలి. తద్వారా వారు ప్రతిరోధకాల సాంద్రతలలో మార్పును గుర్తించవచ్చు. కానీ 2 నమూనాలను పొందడం. క్వశ్చన్ నంబర్ 9 AI ఆధారిత నిఘా వ్యవస్థల రూపకల్పన గురించి తెలపండి.
సందర్భం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ భువనేశ్వర్ ఐఐటీలు సంయుక్తంగా కృత్రిమ మేధ AI ఆధారిత నిఘా వ్యవస్థలు ఇతర ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు ఒక అంగీకారం కుదిరింది. డెరబ్ ఈ ప్రాజెక్టు కింద ఎలక్ట్రానిక్స్ యుద్ధ వ్యవస్థలు AI ఆధారిత నిఘా సాధనాలు పవర్ సిస్టమ్స్ రాడార్ వ్యవస్థలను భువనేశ్వర్ ఐఐటి నిపుణులు రూపొందిస్తారు. క్వశ్చన్ నంబర్ 10 లిట్జర్ బహుమతుల విజేతల ప్రకటన గురించి తెలపండి. సందర్భం ఇందులో పత్రికా రంగం జర్నలిజం కళల రంగాలలో అత్యున్నత సాధనను గుర్తించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు తరచుగా వాటి రంగాలలో అత్యున్నత గౌరవంగా పేర్కొనబడతాయి. గ్రహీతల అంకితభావం అసాధారణ ప్రతిభను చాటుతాయి. విజేతల పూర్తి జాబితా ఇదే. జర్నలిజం వర్గం పబ్లిక్ సర్వీస్ ప్రో పబ్లికా జాషువా కాప్లాన్ జస్టిన్ ఎలియట్ బ్రెట్ మర్ఫీ అలెక్స్ మియడ్జెస్కీ కిరణ్ బెర్గ్ దర్యాప్తు నివేదిక హన్నా డ్రియర్ ది న్యూయార్క్ టైమ్స్ అంతర్జాతీయ నివేదిక ది న్యూయార్క్ టైమ్స్ సిబ్బంది సంపాదకీయ రచన డేవిడ్ ఈ. హాఫ్మన్ ది వాషింగ్టన్ పోస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ రాయిటర్స్ ఫోటోగ్రఫీ సిబ్బంది ఫీచర్ ఫోటోగ్రఫీ అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రఫీ సిబ్బంది ఆడియో రిపోర్టింగ్ ది ఇన్విజిబుల్ ఇన్స్టిట్యూట్ మరియు యుఎసి ఆడియో సిబ్బంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.